సో పవర్ బిఐ డౌన్లోడ్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట. ఏం లేదు, మీరు అక్కడికి వెళ్ళేసి పవర్ బిఐ డౌన్లోడ్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఓకే, సో ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే సో ఇక్కడ మీకు మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ డెస్క్టాప్ డౌన్లోడ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి. మీరు ఏం చేస్తారంటే మైక్రోసాఫ్ట్ స్టోర్లోకి వెళ్తారు. మైక్రోసాఫ్ట్ స్టోర్లోకి వెళ్ళినప్పుడు మనకి మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉండాలి, అవుట్లుక్ అకౌంట్ ఉండాలి అనమాట. మనకి కంపెనీ అకౌంట్ అవసరం లేదు. సో జస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. మన ప్లే స్టోర్లో లాగిన్ అవ్వాలంటే మనకి ఎట్లయితే జీమెయిల్ మ్యాండేటరీ ఉందో, సో మైక్రోసాఫ్ట్ స్టోర్లో మీరు ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు అవుట్లుక్ అనేది మైక్రోసాఫ్ట్ ఉంది కాబట్టి అవుట్లుక్ అకౌంట్ ఉండాలి. సో మీరు ఇట్లా అవుట్లుక్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అవుట్లుక్ అనేది కంపల్సరీగా ఉండాలి. అవుట్లుక్ అకౌంట్తో లాగిన్ అవ్వాలి. సో మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది, ప్లే స్టోర్ ఓపెన్, మైక్రోసాఫ్ట్ ప్లే స్టోర్ ఓపెన్ అవుతుంది అనమాట. మైక్రోసాఫ్ట్ స్టోర్ ఓపెన్ అవుతుంది. స్లోగా ఉంది. సో ఇక్కడ మీకు పవర్ బిఐ డెస్క్టాప్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, నేను లాగిన్ అయిన అకౌంట్ వచ్చేసరికి నా పర్సనల్ అకౌంట్ ఇది, అవుట్లుక్. ఇది కంపెనీ అకౌంట్ కాదు, నా పర్సనల్ అవుట్లుక్ అకౌంట్ ఇది. కానీ అవుట్లుక్ అకౌంట్ కంపల్సరీగా ఉండాలి మీరు ఇన్స్టాల్ చేయాలంటే, ఎందుకంటే మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేస్తాం కాబట్టి. ఓకే, రైట్. సో మన డిస్కషన్కి వెళ్దాం. సో మనం డాక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. డాక్స్ డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్ పవర్ పివోట్ లో యూజ్ చేసే లాంగ్వేజ్ అనమాట. సో డేటా ఎన్హాన్స్మెంట్ కోసం డాక్స్ యూజ్ చేస్తాం. అందులో 2 ఇంపార్టెంట్ డెఫినేషన్స్: క్యాలిక్యులేటెడ్ కాలం, మెజర్. కాలం వచ్చేసరికి మన ప్రతి క్యాలిక్యులేటెడ్ కాలం లేకపోతే న్యూ కాలం క్రియేట్ చేస్తే మీరు ఒక కొత్త కాలం క్రియేట్ అయితే మనకు ప్రతి రోలో అవుట్పుట్ పాపులేట్ అవుతుంది. మీరు మెజర్ క్రియేట్ చేస్తే మీకు కొత్తగా ఏమి కాలం క్రియేట్ అవ్వదు, కానీ కొత్త ఫీల్డ్ ఒకటి క్రియేట్ అవుతుంది. మీ ఫీల్డ్స్ లో కొత్త ఫీల్డ్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఓకే, సో అట్లనే మనకి ఇందులో మనకి ఆపరేటర్స్ ఉన్నాయి. డాక్స్ లో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. అర్థమెటిక్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, ఓకే, టెక్స్ట్ కంకాటెంట్ ఆపరేటర్. సో దాని తర్వాత ఏంటంటే ఫంక్షన్స్. మనం ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ టెక్స్ట్ ఫంక్షన్స్. ఒక టెక్స్ట్ డేటా టైప్ ఉన్న కాలం మీద ఎలాంటి టైప్ ఆఫ్ ఫంక్షన్ చేయొచ్చు అలాంటివి చూసాం. సెకండ్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ వచ్చరికి మ్యాథమెటికల్ ఫంక్షన్స్ చూసాం. మ్యాథమెటికల్ ఫంక్షన్స్, రౌండ్ ఫార్ములా, ఓకే, సమ్ము సమ్ ఎక్స్, కౌంట్ ఎక్స్, యావరేజ్ ఎక్స్. సో సమ్ ఎక్స్ అంటే సమ్ అంటే నార్మల్ అగ్రిగేషన్ చేస్తుంది. సమ్ ఎక్స్ వచ్చేసరికి ఏంటంటే ఒక ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసేసి ఎక్స్ప్రెషన్ మీద సమ్ ఆపరేషన్ చేస్తుంది అనమాట. సో డిఫరెన్స్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసాం. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ వచ్చేసరికి లాజికల్ ఫంక్షన్స్. అది మనం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు. లాజికల్ ఫంక్షన్స్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఇఫ్ కండిషన్ అనమాట. ఓకే, ఇఫ్ కండిషన్ ఎలా రాస్తామంటే, ఇఫ్ కండిషన్ రాయాలంటే ఫస్ట్ మన కండిషన్ ఏందో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మన రిక్వైర్మెంట్ సాటిస్ఫై అవ్వాలంటే కండిషన్ ఏమి ఇవ్వాలి. సో కండిషన్ మనం ఫస్ట్ కండిషన్ స్పెసిఫై చేస్తాం. ఆ కండిషన్ కనుక ట్రూ అయితే మనకి ఏం అవుట్పుట్ రావాలి, కండిషన్ కనుక ఫాల్స్ అయితే మనకి ఏం అవుట్పుట్ రావాలి. అదే సింటాక్స్ అనమాట. ఓకే, రైట్. సో ఈరోజు మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇఫ్ లోనే ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్. ఓకే, సో ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నాను నేను. సో మనకి లాజికల్ ఫంక్షన్స్ కదా మనం డిస్కస్ చేస్తున్నాం. లాజికల్ ఫంక్షన్స్ లో సో ఇఫ్ కండిషన్ ఒకటి, అండ్, ఆర్, ఇన్. సో ఈ మెయిన్ అనమాట, అండ్, ఆర్, ఇన్. నెక్స్ట్ స్విచ్. సో మెయిన్ ఫంక్షన్స్ అన్నమాట. సో నిన్న మనం చూసాం ఇఫ్ కండిషన్స్ అంటే ఎలా ఉంటుంది ఏంటనేది. నిన్న మనం చూసాం ఇఫ్, నెస్టెడ్ ఇఫ్. ఇఫ్ లో మళ్ళీ ఇంకొక ఇఫ్ కండిషన్ రాస్తే నెస్టెడ్ ఇఫ్ అంట. నిన్న మనం చూసాం. సో గ్రేడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సో పవర్ బిల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో అవన్నీ మనం ఎగ్జాంపుల్ చూసాం. సో ఇప్పుడు ఈ రోజు ఏం చేస్తామంటే అండ్, ఆరు, ఇన్ చూద్దాం, రిమైనింగ్ టాపిక్స్. ఓకే, సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా అండ్ యొక్క ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది, ఆర్ యొక్క ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది. సో అండ్ ఆపరేటర్ ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది అంటే, అండ్కి సో మనకి 2 కండిషన్స్ ఉన్నాయి అనుకోండి. కండిషన్ 1, నెక్స్ట్ కండిషన్ 2. 2 కండిషన్స్ ఉన్నాయి అనుకోండి. సో 2 కండిషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కండిషన్ 1 ట్రూ, కండిషన్ 1 ఫాల్స్ అయింది, కండిషన్ 2 కూడా ఫాల్స్ అయింది అనుకోండి.
మీరు కనుక అండ్ ఆపరేటర్ చేశారు అనుకోండి, అండ్ అనేది ఆన్ చేస్తే మీకు ఏమవుతుందంటే అవుట్పుట్ ఏమి రాదనమాట. అవుట్పుట్ అనేది మనకి 0 ఏమి రాదు. నో అవుట్పుట్. ఓకే. కండిషన్ 1 ట్రూ అయ్యి కండిషన్ 1 కనుక ఫాల్స్ అయింది అనుకోండి, అప్పుడు కూడా నో అవుట్పుట్. ఓకే. కండిషన్ 1 ఫాల్స్ అయ్యి కండిషన్ 2 ట్రూ అయిందంటే అప్పుడు కూడా నో అవుట్పుట్. సో కండిషన్ ఫోర్త్ సినారియో కండిషన్ 1 ట్రూ, కండిషన్ 2 ట్రూ. అప్పుడు మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. ఫండ్ కండిషన్కి మీరు అండ్ ఆపరేటర్ చేస్తే ఇలా వస్తుంది మీకు. కంపల్సరీగా 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే మాత్రమే మనకు అవుట్పుట్ వస్తుంది. 2 కండిషన్లు ఏ ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా కానీ మీకు అవుట్పుట్ రాదు అండ్ ఆపరేటర్ చేస్తే. అదే మీరు ఆర్ ఆపరేటర్ చేశారనుకోండి, సో ఫస్ట్ కండిషన్ ఫాల్స్, సెకండ్ కండిషన్ ఫాల్స్, 2 కండిషన్స్ ఫాల్స్ అయితే మనకు అవుట్పుట్ ఏం రాదన్నమాట. నో అవుట్పుట్. ఓకే. సెకండ్ సినారియో ఫస్ట్ కండిషన్ ట్రూ, సెకండ్ కండిషన్ ఫాల్స్, అప్పుడు మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ సినారియో ఫస్ట్ కండిషన్ ఫాల్స్, సెకండ్ కండిషన్ ట్రూ, అప్పుడు కూడా మనకు అవుట్పుట్ వస్తుంది. ఫోర్త్ సినారియో 2 కండిషన్లు ట్రూ అయ్యాయి, అప్పుడు కూడా మనకు అవుట్పుట్ వస్తుంది. సో ఫైనల్ గా ఏంటంటే మనకి అండ్ ఆపరేటర్లు ఏంటంటే మనం 2 కండిషన్స్ ఇస్తే 2 కండిషన్స్ ట్రూ అయితేనే మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. అన్ని కండిషన్స్ అన్ని సాటిస్ఫై అవ్వాలి అండ్ ఆపరేటర్ అవుట్పుట్ రావాలంటే. ఆర్ ఆపరేటర్ లో అవుట్పుట్ రావాలంటే ఎనీ కండిషన్ ట్రూ అయినా మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇక్కడేమో ఆల్ కండిషన్స్ ట్రూ అవ్వాలి, ఇక్కడ ఎనీ కండిషన్ ట్రూ అవ్వాలి, మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకే. ఇది అండ్ ఆర్ ఆపరేటర్ అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఫస్ట్ అండ్ ఆపరేటర్ చూద్దాం. ఓకే రైట్. సో ఎంప్లాయ్ డేటా ఉంది. ఇదేం పెడదామంటే థియరిటికల్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ ఎంప్లాయ్ డేటా ఉంది ఇక్కడ. ఓకే. సో ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయీ నేమ్, నెక్స్ట్ డిపార్ట్మెంట్, రోల్, సాలరీ. సో ఇది ఇస్తున్నాను. ఓకే. నేమ్ సేవ్ చేస్తున్నాను. ABCDEFGHIJK ఏదో నేమ్స్ ఇచ్చాను అనమాట. ఓకే. నెక్స్ట్ డిపార్ట్మెంట్ HR, ఫినాన్స్, IT, ఓకే, లాజిస్టిక్స్. 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఓకే. సో రోల్ వచ్చేసరికి HR కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏమొచ్చేసరికి ట్రైనీ అనుకోండి. సో ట్రైనీ HR. ఓకే. ట్రైనీ తర్వాత సీనియర్ అసోసియేట్, నెక్స్ట్ టీమ్ లీడ్ రోల్ వచ్చేసరికి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి టీమ్ లీడ్ తర్వాత మేనేజర్ అనుకో. ఓకే. సో ఏదో డెసిగ్నేషన్స్ ఇస్తాను అనమాట వాళ్ళకి అంతే. ఒక్కొక్క ఎంప్లాయ్కి ఒక్కొక్క డెసిగ్నేషన్ ఇస్తున్నాను. ఏదో ర్యాండమ్గా ఇచ్చేసాను, నాకు కూడా తెలియదు ఏమి ఇచ్చాను. ఓకే. శాలరీ ఎంత శాలరీ ఉంది, ఏదో ర్యాండమ్గా నెంబర్ తీసుకుంటున్నాను. సో 10,000కి 50,000 మధ్యలో శాలరీ ఉంది వాళ్ళందరూ. ఓకే. శాలరీ ఏదో తీసేస్తున్నాను. ఓకే. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే కంపెనీ వాళ్ళు హైక్స్ ఇస్తున్నారు అనమాట. కంపెనీ వాళ్ళు హైక్స్ ఇస్తున్నారు. సేవ్ చేస్తాను డాక్యుమెంట్. సో ఏబిసి కంపెనీ అనుకోండి, ఏబిసి కంపెనీ డేట్ అనుకోండి. ఓకే. సో కంపెనీ వాళ్ళు హైక్స్ ఇస్తున్నారు. కంపెనీ వాళ్ళు హైక్స్ అంటే కంపెనీ మొత్తానికి ఇవ్వట్లేదు, ఓన్లీ స్పెసిఫిక్ పీపుల్స్ మాత్రమే ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారంటే ఫైనాన్స్ టీమ్ మాత్రం ఇస్తున్నారు. కంపెనీ మొత్తానికి ఇస్తున్నారంటే లేదు.
సో కంపెనీ మొత్తానికి సపోజ్ కంపెనీ మొత్తానికి 1000 రూపీస్ పెంచారనుకోండి సాలరీ. రివైజ్డ్ సాలరీ అంటే మీరు డైరెక్ట్‌గా ఇయొచ్చు. రివైజ్డ్ సాలరీ ఎంత? కంపెనీ మొత్తానికి ప్రతి ఎంప్లాయ్‌కి 1000 రూపీస్ పెంచారు. అప్పుడేం చేస్తారు? ఇది ప్లస్ 1000 ఏసేస్తారు. ఇది రివైజ్డ్ సాలరీ. అంతే కదా! కంపెనీ మొత్తానికి పెంచలేదు. సో కంపెనీ మొత్తానికి పెంచితే డైరెక్ట్‌గా ఇలా చేసేయొచ్చు. కానీ కంపెనీ మొత్తానికి పెంచలేదు. ఓన్లీ పర్టిక్యులర్ డిపార్ట్‌మెంట్ పెంచారు. ఓన్లీ పర్టిక్యులర్ డిపార్ట్‌మెంట్‌కి. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ పెంచారనుకోండి. హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ ఫిల్టర్ చేస్తారు ఇక్కడ. ఈక్వల్స్ టు వీళ్ళకి మాత్రమే ఒక 1000 రూపీస్ పెంచారు. సో రిమైనింగ్ వాళ్ళకి సాలరీ అంతే ఉంది. హెచ్ఆర్ కాకుండా మిగతా డిపార్ట్‌మెంట్ వాళ్ళందరికీ సాలరీ అంతే ఉంటుంది. సేమ్ సాలరీ. ఓకే. హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు పెంచితే. అట్లాగన్నా హెచ్ఆర్‌లో కూడా ఓన్లీ పర్టిక్యులర్ డెసిగ్నేషన్ ఎవరైతే ట్రైనీ ఉందో డెసిగ్నేషన్ హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్‌లో కూడా ట్రైనీ డెసిగ్నేషన్ ఎవరికైతే ఉందో వాళ్ళకి మాత్రమే పెంచాలి. లేకపోతే టీమ్ లీడ్ డెసిగ్నేషన్ ఎవరికైతే ఉందో వాళ్ళకి మాత్రమే పెంచాలి. సో కండిషన్స్ అన్నమాట ఇవన్నీ. సో ఫస్ట్ కండిషన్స్ ఏంటి? ఫస్ట్ కండిషన్ డిపార్ట్‌మెంట్ హెచ్ఆర్ ఉండాలి. ఫస్ట్ కండిషన్. అంతే కదా! కండిషన్ 1 వచ్చేసరికి సో డిపార్ట్‌మెంట్ వచ్చేసరికి హెచ్ఆర్ ఉండాలి. సో నెక్స్ట్ కండిషన్ 2 వచ్చేసరికి ఏంటంటే కండిషన్ 2 ఏంటంటే రోల్ వచ్చేసరికి మనకి టీమ్ లీడ్ ఉండాలన్నమాట. వీళ్ళకేంటంటే సాలరీ అనేది సాలరీ ప్లస్ 1000 అయింది. ఓకే. సో ఇప్పుడు మనకి 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. సో డిపార్ట్‌మెంట్ ఈక్వల్ టు హెచ్ఆర్ ఉండాలి మరియు అంటే అండ్ అన్నమాట. సో డిపార్ట్‌మెంట్ హెచ్ఆర్ ఉండాలి అండ్ రోల్ ఈక్వల్స్ టు టీమ్ లీడ్ ఉండాలి. ఈ 2 కండిషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే మనకు అవుట్‌పుట్ చూపించాలి. అవుట్‌పుట్‌లో 1000 రూపీస్ యాడ్ అవ్వాలి. అది మన రిక్వైర్మెంట్. సో అలాంటి కేసెస్‌లో మనకు అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తాం అన్నమాట. 2 కండిషన్స్ ట్రూ అవ్వాలి, సాటిస్ఫై అవ్వాలనుకున్నప్పుడు అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. సేమ్ ఎక్సెల్ ఎలా రాస్తామంటే ఈక్వల్స్ టు ఇఫ్ అని చెప్పేసి అండ్ ఆపరేటర్ అండ్‌తో రాస్తాం. సో ఫస్ట్ కండిషన్ 1 ఏంటంటే డిపార్ట్‌మెంట్ ఈక్వల్స్ టు హెచ్ఆర్ ఉండాలి. ఫస్ట్ కండిషన్. కండిషన్ 1 అది. కండిషన్ 2 రోల్ ఈక్వల్స్ టు ట్రైనీ ఉండాలి. సారీ టీమ్ లీడ్ ఉండాలి. ఏదో ఒకటి మన ఇష్టం. టీమ్ లీడ్. ఓకే. కండిషన్ గనుక ట్రూ అయితే కండిషన్స్ ఇచ్చేసాం బానే ఉంది. కండిషన్ ట్రూ అయితే ఏం రావాలి? మన కండిషన్ ట్రూ అయితే సో సాలరీకి ప్లస్ 1000 రావాలి. టీమ్ లీడ్ అయితే ఓకే. టీమ్ లీడ్ అయితే ఏం రావాలి మనకి? సాలరీకి ప్లస్ 1000 యాడ్ అయ్యి రావాలి. లేకపోతే సాలరీ ఉన్నదన్నట్టు రావాలి. వాళ్ళకి సాలరీ ఇంక్రిమెంట్ ఏం లేదన్నమాట. ఒక బ్రాకెట్ ఇవ్వాలి. C2 equal HR, ఫండ్ ఆపరేటర్ C2 equals to HR, D2 equals to టీమ్ లీడ్. అంతే కదా? ఇచ్చాము. వాళ్ళ కండిషన్ ట్రూ అయితే చాలా డబల్ కోట్స్‌లో పెట్టుకుంటారు. ఓకే. సో ప్లస్ 1000 ఇవ్వాలి. వాళ్ళ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఇది రావాలి. ఏమైంది? ఫ్రెష్‌గా వేస్తాం ఫార్ములా. సో ఇది ఈక్వల్స్ టు హెచ్ఆర్ రావాలి ఫస్ట్. ఫస్ట్ కండిషన్ మనకి హెచ్ఆర్ రావాలి. ఓకే. నెక్స్ట్ సెకండ్ కండిషన్ వచ్చేసరికి ఏంటి? రోల్. సో రోల్ అని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. ఇది ఈక్వల్స్ టు టీమ్ లీడ్ రావాలి. ఇది కండిషన్ మనకి. కండిషన్ కనుక ట్రూ అయితే ఏం రావాలి మనకు అవుట్‌పుట్? సో సాలరీ ప్లస్ 1000 రావాలి. లేకపోతే ఇదే సాలరీ రావాలి. ఓకే. చూడండి. మన కరెక్ట్ అవుట్‌పుట్ వచ్చిందో రాదో చూద్దాం. ఇది రివైజ్డ్ సాలరీ. మనం ఏమనుకున్నాం? ఫస్ట్ కండిషన్ డిపార్ట్‌మెంట్ హెచ్ఆర్ ఉండాలి. సో హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ ఉండాలి. నెక్స్ట్ డెసిగ్నేషన్ వచ్చేసరికి టీమ్ లీడ్ ఉండాలి. వీళ్ళకి మాత్రం సాలరీ 1000 పెరుగుద్ది.
చూడండి 25 టు ఒరిజినల్ సాలరీ, రివైజ్డ్ సాలరీ 1000 రూపీస్ యాడ్ అయింది. సో రిమైనింగ్ మెంబర్స్ అందరికి సాలరీ యాజ్ ఇట్ ఈస్‌గా అంతే ఉంటదన్నమాట. రిమైనింగ్ పీపుల్స్ అందరికి. సో ఇట్లా మనకి మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు అండ్ ఆపరేటర్ వచ్చేస్తుంది. సేమ్ దీన్నే మనకి పవర్ క్వెరీలో ఎలా చేస్తాం చూద్దాం. సో పవర్ క్వెరీలో ఓపెన్ చేశాను ఆల్రెడీ. గెట్ డేటా, ఎక్సెల్, ఏబీసీ కదా. ఓకే. సో 2 వేస్ లో రాయొచ్చు మనం ఫార్ములా. చూపిస్తాను. ఎంప్లాయీ టేబుల్ కదా. ఓకే. సో వచ్చింది కదా. సో మనం డేటా వ్యూలోకి వెళ్తున్నాను. మనం డాక్స్ రాయాలంటే డేటా వ్యూలోకి వెళ్తాం. సో ఈ కాలం తీసేస్తున్నాను. ఇది ఆల్రెడీ మనం అందులో ఎక్సెల్ క్యాలిక్యులేట్ చేసాం. డిలీట్ చేసేస్తాను. డిలీట్. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనకేం కావాలంటే రివైజ్డ్ సాలరీ కావాలి. అంతే కదా. సో న్యూ కాలం యాడ్ చేస్తున్నాను. సో సేమ్ అనమాట. సో రివైజ్డ్ సాలరీ ఈక్వల్స్ టు ఇఫ్ డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు హెచ్ఆర్. ఫండ్ కదా మనకి అండ్ ఆపరేటర్. ఈ ఫండ్ డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు హెచ్ఆర్ కామా సెకండ్ కండిషన్ ఏంటి, రోల్ ఈక్వల్స్ టు టీమ్ లీడ్. సో ఇది మనకి 2 కండిషన్స్. ఈ కండిషన్స్ ట్రూ. సో అండ్ ఇచ్చాం కాబట్టి 2 కండిషన్స్ ఎక్కడైతే ట్రూ అవుతాయో అక్కడ మాత్రం మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. ట్రూ అయినప్పుడు ఓకే అవుట్పుట్ ఏం రావాలి మనకి, అవుట్పుట్ ఏం రావాలంటే సాలరీ ప్లస్ 1000 రావాలి. ఎంప్లాయీ సాలరీ ప్లస్ 1000 రావాలి. లేకపోతే ఫాల్స్ అయితే మనకి ఎంప్లాయీ సాలరీ యాజ్ ఇట్ ఈజ్ అంతే రావాలి. చూడండి. సో అక్కడైతే మనకి హెచ్ఆర్. సో అంటే ఇది ఎలా చేస్తుందంటే ఎండ్ ఆపరేటర్ రో బై వెళ్తుంది అనమాట. సో హెచ్ఆర్ టీమ్ లీడ్ ఎక్కడైతే మ్యాచింగ్ ఉందో అక్కడ మాత్రం ప్లస్ 1000 యాడ్ చేస్తుంది. హెచ్ఆర్ ట్రైన్ ఉంది, మ్యాచ్ అవ్వలేదు. సో సేమ్ సాలరీ ఇస్తుంది. సో హెచ్ఆర్ టీమ్ లీడ్ ఎక్కడ ఉంది, సో ఇక్కడ మ్యాచ్ అయింది. హెచ్ఆర్ ఉంది, టీమ్ లీడ్ ఉంది. 2 కండిషన్స్ ట్రూ అయినాయి ఇక్కడ ఈ రోలో. సో ఈ రోలో 2 కండిషన్స్ ట్రూ అయినాయి కాబట్టి ఇక్కడ 1000 రూపీస్ యాడ్ చేస్తాం అనమాట. సో 2 కండిషన్స్ ట్రూ అవ్వాలి. అక్కడ మాత్రం మనకు అవుట్పుట్ వస్తుంది. 2 కండిషన్స్ లో ఒక కండిషన్ ఫాల్స్ అయినా మనకి అవుట్పుట్ ఫాల్స్ లోకి వెళ్తుంది. ఫాల్స్ లో మనం ఏ స్టేట్మెంట్ ఇచ్చాం ఆ స్టేట్మెంట్ వస్తుంది అనమాట. ఓకే. సో సేమ్ ఫార్ములాని ఒక రకంగా రాయొచ్చు అనమాట. చూడండి సేమ్ ఫార్ములాని. సో న్యూ కాలం ఓపెన్ చేస్తున్నాను మళ్ళీ. ఏం లేదు, ఇప్పుడు అంటే ఇక్కడ స్టార్టింగ్ ఇచ్చాం కదా, ఇక్కడ మధ్యలో ఇస్తాం అనమాట అంతే. సో రివైజ్డ్ సాలరీ 2 అని ఇస్తున్నాను ఈక్వల్స్ టు ఇఫ్ ఓకే టెస్ట్. ఫస్ట్ దాన్ని మనకి డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు హెచ్ఆర్. డిపార్ట్మెంట్ అంటే మన టేబుల్ నేమ్ ఇవ్వాలి, కంపల్సరీ టేబుల్ నేమ్ కంపల్సరీ కావాలి. సో ఇక్కడ మనకి ఎంప్లాయీ డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు హెచ్ఆర్. ఓకే. సో అండ్ మీరు స్టార్టింగ్ అని ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఇక్కడ మధ్యలోనే ఇవ్వచ్చు. మధ్యలో ఇచ్చేటట్టయితే మీరు అండ్ అని రాయకూడదు, సింబల్ రాయాలి. యాంపర్సెంట్ సింబల్ ఉంది కదా, ఇట్లా ఇండికేట్ చేయాలన్నమాట అండ్ ఆపరేటర్. సో దీన్ని అండ్ ఆపరేటర్ అంటాం అనమాట. సో మీరు స్టార్టింగ్ ఇస్తే ఏఎన్డి అని చెప్పేసి టెక్స్ట్ లో రాయాలి. అట్లా కాకుండా మిడిల్ లో ఇవ్వాలనుకున్నారు అనుకోండి, ఇట్లా రాయాలన్నమాట. అండ్ రోల్ ఎంప్లాయీ రోల్ ఈక్వల్స్ టు టీమ్ లీడ్. ఓకే. అయితే కండిషన్ ఇది మన కండిషన్. ఈ కండిషన్ ట్రూ అయితే మనకి సాలరీ ప్లస్ 1000 రావాలి. సాలరీ ప్లస్ 1000 లేకపోతే సేమ్ సాలరీ రావాలి. సాలరీ రావాలి అంతే.
సో అండ్ మీరు ఇక్కడ స్టార్టింగ్ అని ఇచ్చుకోవచ్చు, లేకపోతే మిడిల్ లోనే ఇచ్చుకోవచ్చు. గుర్తుపెట్టుకుని స్టార్టింగ్ ఇచ్చే మాత్రం ఏఎండి అని చెప్పేసి టెక్స్ట్ లో రాయాలి. అదే మీరు అండ్ అంటే ఇది. సో ఇట్లా ఇవ్వాలంటే మీరు జస్ట్ ఆంపర్సెంట్ అనేది 2 టైమ్స్ ఇస్తాం అనమాట. ఓకే, సో క్లోజ్ చేస్తున్నాను. సేమ్ అవుట్పుట్ వస్తుంది మనకి. ప్రీవియస్ దానికి ఇప్పుడు దానికి సేమ్ అవుట్పుట్ వస్తుంది చూడండి. సో ఎక్కడైతే మనకి హెచ్ఆర్ టీమ్ లీడ్ మ్యాచ్ అవుతుందో అక్కడ మాత్రం మనకి సాలరీకి ప్లస్ 1000 యాడ్ అవుతుంది. 25,25252 కాస్త 26,252 అవుతుంది. ఓకే, సో ఇది అండ్ ఆపరేటర్ అనమాట. అండ్ ఆపరేటర్ అంటే ఇలా ఇస్తుంది. ఓకే, సో దీన్ని అంటారు అనమాట అండ్ ఆపరేటర్ అని చెప్పేసి. మధ్యలో ఉంది చూసారా, దీన్ని అండ్ ఆపరేటర్ అంటారు. నెక్స్ట్ ఓకే, సో సెకండ్ చూద్దాం ఆర్ ఆపరేటర్. సో అండ్ ఆపరేటర్ అంటే ఇలా ఉంటుంది మనకి. గుర్తుపెట్టుకోండి, ఇలానే ఇవ్వచ్చు, లేకపోతే మీరు ఎండ్ అని చెప్పేసి ఇలా ఇవ్వచ్చు. ఇది ఎక్కడ ఇస్తాం అంటే స్టార్టింగ్ ఇచ్చేటట్టయితే అండ్ అని ఇస్తాం. మిడిల్ లో రాయాలంటే మీరు యాంపర్సెంట్ రాస్తాం. మిడిల్ లో అండ్ అని రాయకూడదు, స్టార్టింగ్ లో అండ్ సింబల్ ఇవ్వకూడదు మీ ఫార్ములా వేసేటప్పుడు. ఓకే, నెక్స్ట్ సెకండ్ది ఆర్ ఆపరేటర్. ఓకే, ఆర్ ఆపరేటర్ వెళ్తాం. సో ఇక్కడ మనకి సేల్స్ డేటా ఉంది, మనకి డే వైజ్ సేల్స్ డేటా ఉంది. ఈరోజు డేట్ అంతా సేల్స్ డేట్ అని చెప్పేసి కాలం ఉంది. సేల్స్ డేట్ సింపుల్గా ఇస్తున్నాను అనమాట. సేల్స్ అంతే, సేల్స్ డేట్ సేల్స్. ఇదేమందంటే ఏదో ఒకటి ఏదో ఇస్తున్నాను జస్ట్ అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సేల్స్ 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 అంటే అదే ప్రాఫిట్ అని అంటాం. ఏది మన ఇష్టం అనమాట, జస్ట్ డమ్మీ డేటా. సేల్స్ డేట్ ఏదో ఒకటి ఇస్తున్నా. ఈరోజు డేట్ అంతా 18/06/2021. ఓకే, రైట్. ప్రాఫిట్ ఏదో డమ్మీ నెంబర్ ఇస్తున్నాను. ర్యాండ్ బిట్వీన్ 1000 to 5000. సో ర్యాండ్ ఎక్సెల్ ర్యాండ్ బిట్వీన్ అనే ఫార్ములా ఉంది. సో మీరు ఇక్కడ డిఫైన్ చేయొచ్చు అనమాట. సో మనకేంటంటే ర్యాండమ్ గా కొన్ని నెంబర్స్ కావాల్సినప్పుడు మాన్యువల్ గా ఎంటర్ చేసే పని లేకుండా సో ర్యాండ్ బిట్వీన్, సో బాటమ్ నెంబర్ అంతా టాప్ నెంబర్ అంతా మనం ఇస్తే ఏమవుతుందంటే అది ఆ రెండు వాల్యూస్ మధ్యలో 1000 5000 ఇచ్చాను కదా, 5000 కి 5000 మధ్యలో ఉన్న వాల్యూస్ లో ఏదో ఒకటి ర్యాండమ్ గా ఇచ్చేస్తాం అన్నమాట ఇక్కడ. అది మనకి ర్యాండ్ బిట్వీన్ ఫార్ములా. సో స్టార్టింగ్ నెంబర్ కి ఎండింగ్ నెంబర్ మధ్యలో ఉన్న వాల్యూలో ఏదో ఒకటి ర్యాండమ్ గా పిక్ చేసుకుని ఆ వాల్యూ ఇక్కడ ఇచ్చేస్తాం. ఓకే, రైట్. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ అంటే సింపుల్ రిక్వైర్మెంట్. నాకు వీకెండ్స్ లో సేల్స్ ఎంత ఉంది, వీక్ డేస్ లో సేల్స్ ప్రాఫిట్, వీకెండ్స్ లో ప్రాఫిట్ ఎలా ఉంది, వీక్ డేస్ లో ప్రాఫిట్ ఎలా ఉంది చూడాలి. నా రిక్వైర్మెంట్ ఇప్పుడు ఇట్లా డేటా ఉంది అనుకోండి, చెప్పగలుగుతారు మీరు. వీకెండ్ లో సేల్స్ ఎలా ఉన్నాయి, వీక్ డే లో సేల్స్ ఎలా ఉన్నాయి, మీరు మాన్యువల్ లో చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఈరోజు డేట్ అంతా 18th కదా, సో 19th 20 వీకెండ్ అంతే కదా. 19th 20 వీకెండ్ చూసుకోవాలా, 19th 20 వీకెండ్. అట్లా నెక్స్ట్ 26 27 వీకెండ్, అట్లా మీరు చూసుకోవాలి. అట్లా మాన్యువల్ గా చెక్ చేసుకోవాలి. వీకెండ్స్ వీక్ డేస్ లో సేల్స్ ఎలా ఉన్నాయి చూడాలంటే. అలా కాకుండా ఏమైనా అప్రోచ్ ఉంది. సో నా రిక్వైర్మెంట్ సింపుల్, వీకెండ్ లో సేల్స్ ఎలా ఉన్నాయి, వీక్ డేస్ లో సేల్స్ ఎలా ఉన్నాయి. సింపుల్ రిక్వైర్మెంట్ నాకు కావాల్సింది. ముందు అసలు ఇక్కడ వీక్ స్టేటస్ రావాలన్నమాట. వీకెండా వీక్ డేనా అని చెప్పేసి స్టేటస్ రావాలి. వీక్ స్టేటస్ అని చెప్పేసి మనకు రావాలి. వీకెండా వీక్ డేనా, వీకెండ్ ఆర్ వీక్ డే రావాలన్నమాట. ఎలా మనం డ్రైవ్ చేయొచ్చు, ఫస్ట్ మనకు మనకు ఫస్ట్ లాజిక్ ఆలోచించాలి. అసలు వీకెండ్ వీక్ డే డిఫైన్ చేయాలంటే ఎలా చూడాలి. సో మనకి చూడండి, మండే సండేస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్, ఎగ్జాక్ట్ గా అంతే. సో మండే సండే వస్తే సండే సాటర్డే వస్తే మనకి వీకెండ్ అంతే కదా, సండే సాటర్డే వస్తే వీకెండ్, రిమైనింగ్ డేస్ అన్ని అంతే కదా. రైట్, ఎగ్జాక్ట్ గా అదే లాజిక్ అనమాట. సో కానీ ఆ సండే సాటర్డే ఇక్కడికి ఎలా తీసుకొస్తాం, నెక్స్ట్ క్వశ్చన్. సో సండే సాటర్డే వస్తే ఓకే, అది మనకి ఇక్కడ సండే సాటర్డే అనేది ఎక్కడ ఎలా తీసుకొస్తాం. అది క్యాలెండర్ బేస్ చేసుకుంటే వాళ్ళ డేట్ ని బేస్ చేసుకొని వాళ్ళు ఏం డే అనేది చూస్తే డ్రాగ్ చేసాం అనుకో, అది సండేనా మండేనా తెలుసు. ఓకే, డేట్ అంటే ఇప్పుడు ఇక్కడ ఆర్డర్ లో పెట్టాను నేను, మనకి ఆర్డర్ లో ఉండవు కదా డేట్స్, ఎలా పడితే అలా ఉంటాయి. నువ్వు సండే అంటున్నావు, ఓకే సరే ఈ రోజు అంతా ఫ్రైడే కదా, సో దీన్ని డ్రాగ్ చేస్తాను. ఇప్పుడు కరెక్ట్ గా వస్తుంది మీకు అవుట్పుట్, ఎందుకంటే నేను ఆర్డర్ లో క్రియేట్ చేసా కాబట్టి. సో డేటా ఆర్డర్ లో లేదనుకోండి, లేకపోతే మధ్యలో కొన్ని డేట్స్ మిస్ అయినాయి, లేదా పైన ఏమో అంటే ఎక్కువ డేట్ పైన ఉంది, తక్కువ డేట్ కింద ఉంది, అట్లా ఉంది. డేట్ అనేది అట్లా పడితే అట్లా ఉంది, ఆర్డర్ లో లేవు అనమాట.
అలాంటి జంబ్లింగ్ కేసులో జంబ్లింగ్ లో ఉన్నాయి. సో అలాంటప్పుడు మీరు ఇట్లా డ్రాగ్ చేస్తే మీకు డేట్ ఇష్యూ వస్తుంది కదా, కరెక్ట్ డేట్ రాదు. కరెక్ట్. అవును. ఇప్పుడు ఎలా చేస్తారు? సో సింపుల్ అన్నమాట, ఏం లేదు. సో మనకు లాజిక్ అర్థమైంది కదా. ఫస్ట్ లాజిక్ ఏంటంటే వీకెండ్ వీక్ డే అని చెప్పండి. ఫస్ట్ లాజిక్ మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ లాజిక్ ఏంటంటే సాటర్డే సండే వస్తే వీకెండ్, మిగతా డేస్ లో వీక్ డే. లాజిక్ క్లియర్. సో సాటర్డే సండే ఎలా డిరైవ్ చేయాలి? సో సింపుల్ అన్నమాట. ఫస్ట్ మనకి ఏంటంటే ఎక్సెల్ కానీ పవర్ క్వెరీలో కానీ ఎక్సెల్ కానీ డాక్స్ లో కానీ ఫార్ములాస్ ఉన్నాయన్నమాట వీక్ రిలేటెడ్. సో నెక్స్ట్ మనం చెప్పేది ఫంక్షన్స్ ఇవన్నమాట, క్యాలెండర్ ఫంక్షన్స్ అని. నెక్స్ట్ మనం చెప్పేది డేట్ ఫంక్షన్స్ అన్నమాట. సో అందులో మనం క్లియర్ గా చూద్దాం ఈ ఫంక్షన్స్ గురించి. సో ఫస్ట్ తనకి ఏంటంటే మనకి రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని చెప్తున్నాను. సో ఎక్సెల్ మనకి ఫార్ములా ఉంది, వీక్ డే అని చెప్పేసి ఫార్ములా ఉంది. ఓకే, వీక్ డే. సో వీక్ డే అంటే ఏంటంటే మనకి ఆ వీక్ లో ఎన్నో డే అది చూడండి. సో వీక్ లో ఇది 6th డే అన్నట్లు. సో మన వీక్ తీసుకున్నాం అనుకోండి, వీక్ లో 7 days ఉంటాయి కదా. సో 7 days లో ఈ డే ఎన్నో డే, 6th డే అంటున్నారు. ఓకే, 6th డే అంటే ఎంత మనకు తెలియదు. అంటే 6th డే అంటే ఇప్పుడు సాటర్డేనా లేకపోతే ఫ్రైడేనా? 6th అంటే ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఏ బేస్ లో క్యాలిక్యులేట్ చేస్తే మనకు తెలియదు. సో ఇక్కడ డే కూడా వచ్చింది అనుకోండి, మనకు క్లియర్ ఉంటుంది అనమాట. ఇది వీక్ డే అంటాం. ఓకే, సో డే నేమ్ తీసుకున్నాం అనుకోండి, ఇంకా మనం ఫార్మాట్ చేసుకోవచ్చు అనమాట. ఫార్మాట్ ఎలా చేస్తామంటే సింపుల్ టెక్స్ట్ ఆఫ్ అని చెప్పేసి డేట్ సెలెక్ట్ చేస్తాం. సో మనం బ్రాకెట్లో ఏం చేస్తామంటే డి 4 times ఇస్తాం అంతే. చూడండి ఇప్పుడు. సో మనకి ఏ డే అనేది క్లియర్గా వస్తుంది అక్కడ, డే నేమ్. సో మనకి 6th అంటే ఫ్రైడే అన్నట్లు, 7 అంటే సాటర్డే అన్నట్టు, 1 అంటే మండే. అంటే మనకి సండే 1 తో స్టార్ట్ అవుతుంది. సో సండే అనేది 1, సాటర్డే వచ్చేసరికి 7. సో 1 అనేది సండే, సాటర్డే 7 అనమాట. ఓకే, 1 అంటే సండే, 7 అంటే సాటర్డే. కరెక్ట్ కదా, అంతే కదా, రైట్. అలానే మీకు మంత్ నేమ్ రావాలనుకోండి. సో మంత్ వచ్చేసరికి ఎట్లా అంటే మనం డిరైవ్ చేస్తాం అంటే ఈక్వల్స్ టు మంత్ అని చెప్పేసి వేస్తాం. డైరెక్ట్ మంత్ ఫార్ములా వేసాం అనుకోండి, ఒక డేట్ ఫీల్డ్ నుంచి మంత్ తీసుకోవాలంటే ఇట్లా మంత్ వేస్తే మంత్ నెంబర్ వస్తుంది. మీకు డిఫాల్ట్ గా వచ్చేది మంత్ నెంబర్ ఇట్లా వేస్తే. అట్లా కాకుండా మాకు మంత్ నేమ్ కూడా కావాలంటే మనకి ఏంటంటే ఫార్మాట్ చేస్తాం దాన్ని. సేమ్ మనకి ఇక్కడ డేకి ఎలా అయితే ఫార్మాట్ చేసాము సేమ్ ఫార్ములా అనమాట, ఏం లేదు. ఇక్కడ డిడిడి అని ఇచ్చాం కదా, ఇక్కడ ఏమి ఇస్తాం అంటే ఎంఎంఎం అని ఇస్తాం అనమాట. డి అంటే డేట్ అన్నట్లు, ఎం అంటే మంత్ అన్నట్లు. చూడండి. ఓకే, సో ఇంకోటి సారీ ఏదైంది అన్నిటి జానా. ఓకే, C2 ఇచ్చాను, C2 కాదు కదా, A2 మనకి. సో డేట్ ఫీల్డ్ A2 కదా, కరెక్ట్. సో అన్ని ఇప్పుడు జూన్ లో ఉన్నాయి, జూన్ మంత్ కాబట్టి ఇలా వస్తుంది అనమాట. సో జూలై కూడా కొన్ని ఉన్నాయి. సపోజ్ మీరు ఆగస్ట్ ఇచ్చారనుకోండి, ఆగస్ట్ కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు ఆగస్ట్ ఇచ్చాను, ఆగస్ట్ వస్తుంది. ఇంకొక రిక్వైర్మెంట్ ఉండొచ్చు మీకు, నాకు జూన్ మొత్తం అవసరం లేదు. కొంతమంది అబ్జర్వేషన్ ఉంటుంది, జూన్ కి JU అని రాస్తారు, ఆగస్ట్ కి AUG అని రాస్తారు సింపుల్ గా, సెప్టెంబర్ కి SCP అని రాస్తారు ఫుల్ రాయకుండా. అలా రావాలంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే 4 MCs ఇచ్చాం కదా, ఇక్కడ సింపుల్ గా ఏం చేస్తామంటే ఏం లేదన్నమాట, A2 4 ప్లేస్ లో 3 MCs ఇస్తాం అనమాట, అంతే. మనకు అబ్జర్వేషన్ వస్తుంది అప్పుడు. సో చూడండి ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ అబ్రివేటెడ్ వస్తుంది అనమాట. మనకి 3 MCs ఇస్తేనేమో అబ్రివేటెడ్ వస్తుంది, 4 MCs వస్తేనేమో మనకి ఫుల్ నేమ్ వస్తుంది అనమాట, ఫుల్ మంత్ నేమ్ వస్తుంది 4 MCs వస్తే. సో డేట్ కూడా అంతే, ఇప్పుడు ఫ్రైడే సాటర్డే ఎట్లా ఉంది కదా, మనం ఫుల్ 4 Ds ఇచ్చాం. అలా కాకుండా మనకు అబ్రివేటెడ్ కావాలనుకుంది, సో 4 ప్లేస్ లో 3 ఇస్తాం అనమాట. 3 Ds ఇస్తే అబ్రివేటెడ్, ఫ్రైడేకి FRI. ఇట్లా మనకు అబ్రివేటెడ్ కావాలంటే ఇట్లా ఇస్తాం అనమాట. సో మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని అది ఫుల్ నేమ్ కావాలా లేకపోతే అబ్రివేటెడ్ నేమ్ కావాలని మనం డిసైడ్ చేసుకుంటాం. ఓకే, సో ఇవన్నీ మనం అందులో చూద్దాం ఎలా అప్లై చేద్దాం అనేది. మనకి క్యాలెండర్ డేట్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, అందులో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనకు అర్థమైంది కదా. సో మనకు వచ్చేసింది డేట్ నేమ్ ఎలా తేవాలో తెలిసింది, వీక్ డే ఎలా తేవాలో తెలిసింది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మీరు చెప్పగలుగుతారు కదా, వీకెండ్ అంటే మనకి వీక్ డే కనుక 1 కానీ 7 కానీ ఉందనుకోండి, మనకి వీకెండ్ అని చెప్పొచ్చుగా. కండిషన్ వీక్ డే కనుక 1 ఉన్నా మనకి వీకెండే, అంతే కదా. అట్లానే వీక్ డే అనేది 7 ఉన్నా కానీ మనకి వీకెండ్. సో వీక్ డే 1 ఉన్నా వీకెండ్ అంటున్నాం, వీక్ డే 7 ఉన్నా వీకెండ్ అంటున్నాం. 1 or 7 ఏది ఉన్నా కానీ మనకి వీకెండ్. అంటే సాటర్డే ఉన్నా వీకెండే,
లేకపోతే సండే ఉన్న వీకెండ్. సో అబ్జర్వ్ చేయండి, అండ్ అంటే 2 కండిషన్స్ ట్రూ అవ్వాలి. అక్కడ ఏంటంటే హెచ్ఆర్ ఉండాలి ప్లస్ రోల్ వచ్చేసరికి టీమ్ లీడ్ ఉండాలి. ఇక్కడ అలా కాదు, వీక్ డే 1 అని ఉండొచ్చు, అంటే సండే అని ఉండొచ్చు, లేకపోతే సాటర్డే అని ఉండొచ్చు. ఏ కండిషన్ ట్రూ అయినా మనకి అవుట్పుట్ రావాలి. అలాంటి కండిషన్ మనం ఆర్ కండిషన్ చేస్తాం, ఆర్ ఆపరేటర్ చేస్తాం. ఎన్ని కండిషన్ ట్రూ అయినా మనకు అవుట్పుట్ కావాలి, అలాంటి కండిషన్ మనం ఆర్ ఆపరేటర్ చేస్తాం. ఓకే, సో మీ కండిషన్ అర్థమైంది. వీక్ డే అనేది 1 ఆర్ 7 ఏదున్నా పర్లేదు. ఎస్, అప్పుడు మనకి అవుట్పుట్ ఏం రావాలంటే వీకెండ్ అని రావాలి, ఎల్స్ వీక్ డే అని రావాలి. అర్థమైంది కదా, రైట్. సో సేమ్ కండిషన్ మనం అక్కడ అప్లై చేద్దాం. సో ఈ డేటా నేను తీసుకెళ్తాను పవర్ బిఐకి. ఏబిసినే కదా, ఓకే. గెట్ డేటా ఎక్సెల్ ఏబిసి. సో ఇప్పుడు మనకి టెస్ట్ కదా, ఇది మన టేబుల్ నేమ్. సో లోడ్ సో డేటా వచ్చింది కదా. సో టెస్ట్ డేటా వచ్చేసింది ఇక్కడ. సో ఓకే, డేటా వచ్చింది కదా, టెస్ట్ డేటా. ఓకే, టెస్ట్ ఈ టేబుల్ నేమ్. సో ఈ రెండు నేను డిలీట్ చేసేస్తున్నాను. ఇది మనం ఆల్రెడీ మనం మాన్యువల్ క్రియేట్ చేసాం, ఎక్సెల్ లో మనం చేసిన ఫార్మాట్ చేసి. సో ఇది డిలీట్ చేసేస్తున్నాను, డిలీట్. ఓకే, సో మనకు అర్థమైంది. 1 కానీ 7 కానీ వస్తే సరిపోతుంది మనకి. వీకెండ్ అని చెప్పాలంటే వీక్ డే అనేది 1 కానీ 7 కానీ ఉండాలి. సో అలా ఇది కూడా డిలీట్ చేస్తున్నాను. సేమ్ ఫార్ములాస్ అన్నమాట. ఎక్సెల్ లో పవర్ డాక్స్ లో చెప్పాను కదా, డాక్స్ ఎక్సెల్ కొంచెం రిలేటెడ్ గా ఉంటుంది. సో సేమ్ ఫార్ములాస్ అప్లై చేస్తాం. చూడండి, ఇప్పుడు న్యూ కాలం క్రియేట్ చేస్తున్నాను. సో ఫస్ట్ వీక్ డే డెరైవ్ చేద్దాం. వీక్ డే అంటే మనకి వీక్ డే అనేది 1 to 7. 1 అంటేనేమో సాటర్డే, సారీ 1 అంటే సండే, 7 వచ్చేసరికి సాటర్డే. సో వీక్ డే. సో సేమ్ ఫార్ములా అనమాట, వీక్ డే. సో డేట్ సింటాక్స్ చూడండి, డేట్ ఏంటి మనకి సేల్స్ డేట్ అనమాట, అంతే. టెస్ట్ టేబుల్ ఉన్న సేల్స్ డేట్ అంతే, బ్రాకెట్ క్లోజ్. సో వీక్ డే డాక్స్ అని ఇస్తున్నాను కాలం. ఓకే, కొత్త కాలం క్రియేట్ చేశాను, వీక్ డే డాక్స్ అని ఇచ్చాను. సో కాలం నేమ్ వచ్చేసింది. మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు వీక్ డే కనుక అంటే వీక్ డే డాక్స్ ఈ కాలం నేమ్ అని 1 కానీ 7 కానీ ఉంటే మనకి వీకెండ్ అని రావాలి. సింపుల్, అంతే కదా. సో మనం ఒకసారి మనం కనుక కాలం క్రియేట్ చేసామంటే ఆ కాలం నేమ్ ఇంకొక కాలంలో కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు వీక్ డే డాక్స్ క్రియేట్ చేసాం కదా, సో క్రియేట్ చేసిన కాలం నేమ్ మళ్ళీ వేరే డాక్స్ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇప్పుడు న్యూ కాలం క్రియేట్ చేస్తున్నాను. న్యూ కాలం క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో చూడండి, వీక్ స్టేటస్ ఈక్వల్స్ టు, సో మనకి కండిషన్ ఇఫ్ కండిషన్ అనేది వీక్ డే డాక్స్ అంటే మనం ఇది ఆల్రెడీ క్రియేట్ చేసిన కాలం అనమాట. సో ఇప్పుడు మనం కాలం క్రియేట్ చేసాం వీక్ డే డాక్స్ అని చెప్పేసి. సో ఇది ఈక్వల్స్ టు 1. మన ఆర్ ఆపరేటర్ కదా, ఆర్ ఆపరేటర్ స్టార్టింగ్ ఇచ్చుకోవచ్చు. స్టార్టింగ్ ఇచ్చేటట్టయితే మీరు టెక్స్ట్ రాయాలి ఆర్ అని చెప్పేసి, ఆర్. ఓకే, 1 ఉండొచ్చు, లేకపోతే కండిషన్ 2. సో వీక్ డే డాక్స్, సో ఈ కాలం అనేది 7 ఉండొచ్చు. అప్పుడు ఈ కండిషన్ ట్రూ అయితే మనకేం కావాలి, అవుట్పుట్ వీకెండ్ అని రావాలి, లేకపోతే వీక్ డే అని రావాలి. చూడండి, సెవెన్ కి వీకెండ్ వస్తుంది, 1 కి వీకెండ్ వస్తుంది. 7 కి 1 కి అంటే 7 అంటే మనకి సాటర్డే, 1 అంటే సండే కాబట్టి. అర్థమైందా. సో రిమైనింగ్ అన్నిటి దగ్గర చూడండి వీక్ డే అని వస్తుంది. ఓకే, అర్థమైందా. సో ఇదే ఫార్ములాని మనకి వేరే రకంగా రాయొచ్చు. రాసాం కదా ఇప్పుడు ఫార్ములా. సో ఆర్ అనేది స్టార్టింగ్ ఇచ్చేటట్టు చెప్పాను కదా, ఆర్ అనేది స్టార్టింగ్ ఇస్తేనే మీరు టెక్స్ట్ రాయాలి, ఓఆర్ అని చెప్పేసి టెక్స్ట్ రాయాలి. అదే మిడిల్ లో ఇచ్చేటట్టయితే మనకు సింబల్ రాయాలన్నమాట, ఆర్ సింబల్ రాయాలి. మిడిల్ లో ఇచ్చేటట్టయితే ఆర్ సింబల్ ఎలా ఉంటుందో చూద్దాం. సో న్యూ కాలం క్రియేట్ చేస్తున్నాను.
సో న్యూ కాలం క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో వీక్ స్టేటస్ 2 అని ఇస్తున్నాను అక్కడ. ఓకే, సో ఇఫ్ కండిషన్ సేమ్ కండిషన్ టెస్ట్ వచ్చేసరికి వీక్ డే డాక్స్. సో ఇది వచ్చేసరికి ఈక్వల్స్ టు 1 ఉండొచ్చు. ఆర్ అండ్ ఆపరేటర్ కి మనం ఎలా ఉంది 2 ఆంపర్సెంట్ ఇచ్చాం. ఆర్ ఆపరేటర్ ఎలా ఇస్తామంటే 2 పైప్ సింబల్స్ ఇస్తాం అనమాట. ఇది ఆర్ ఆపరేటర్, 2 పైప్ సింబల్స్ ఇస్తే దీన్ని ఆర్ ఆపరేటర్. ఓకే, సో ఇది ఆర్ వీక్ డే డాక్స్ అనేది మనకి 7 ఉన్నా పర్లేదు. సో ఈ కండిషన్ రెండిట్లో ఏది ట్రూ అయినా కానీ నాకు అవుట్పుట్ రావాలి. ఈ కండిషన్ ఏది ట్రూ అయినా కానీ వీకెండ్ అని రావాలి, లేకపోతే వీక్ డే అని రావాలి. అయిపోయింది, సింపుల్. సో 2 వేస్ అనమాట. మీరు స్టార్టింగ్ లో ఇచ్చుకోవచ్చు ఆర్ అనేది, లేకపోతే మిడిల్ లో ఇచ్చుకోవచ్చు. స్టార్టింగ్ ఇచ్చేటైతే ఓఆర్ అని చెప్పేసి టెక్స్ట్ రాయాలి, మిడిల్ లో ఇచ్చేటట్టయితే సింబల్ రాయాలన్నమాట. చూడండి అవుట్పుట్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇది ఆర్ ఆపరేటర్. సో మనకు 2 కండిషన్స్ ఉన్నాయి కాబట్టి లైక్ చేస్తాం. ఓకే ఫైన్, సో రైట్, బాగానే ఉంది. సో ఆర్ ఆపరేటర్ చూసాం కదా. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ కండిషన్ చూద్దాం. ఇదే సేమ్ ఈఎక్స్ఎల్ తీసుకుందాం. మనకి ఏబిసి ఉంది కదా. ఓకే రైట్, బాగానే ఉంది, చేసేసాము. సో ఇంకొక రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఇప్పుడు మన గూగుల్ అనౌన్స్ చేశాడు. సో 5 days కాదు, ఇప్పుడు 4 days మనకి వర్కింగ్ డే. సో 3 days హాలిడేస్ అన్నట్లు వాళ్ళు ప్రపోజల్ పెట్టారన్నమాట గూగుల్ కంపెనీ వాళ్ళు. సో ఓన్లీ 4 days వర్కింగ్ డే, సో 3 days వీకెండ్ అన్నట్లు. ఓకే, సో అప్పుడు మీ అంటే ఏంటంటే సో మండే టు థర్స్డేనే వర్కింగ్ డే, 5 days సాటర్డే సండే హాలిడేస్, వీకెండ్. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇంకొక కండిషన్ ఇక్కడ యాడ్ చేయాలి, అంతే కదా. అప్పుడు మీరు ఏం చేస్తారు ఇక్కడ ఫస్ట్ వీకెండ్ ఇంకొకటి ఇక్కడ ఏం చేస్తారంటే కామా పెట్టేసి ఇంకొక అండ్ ఆపరేటర్ ఆర్ ఆపరేటర్ ఇస్తారు, అంతే కదా. ఇంకొక ఆర్ అంటే మనకి ఇదేనా వీకెండ్ కింద కన్సిడర్ అవుతుంది అన్నప్పుడు టెస్ట్ వీక్ డే యాక్స్ ఈక్వల్స్ టు ఏమిటి ఇక్కడ మనకి ఫ్రైడేకి వచ్చేసరికి 5 కదా, 6 వస్తుంది. సో మనకి 1 ఉన్నా 7 ఉన్నా 6 ఉన్నా ఏదున్నా వీకెండ్ అంటున్నాం, లేకపోతే వీక్ డే అంటున్నాం. అంటే ఫ్రైడే కూడా మనం వీకెండ్ కింద కన్సిడర్ చేస్తాం. అది ఇట్లా మనం రాసుకుంటాం పోతాం. ఇప్పుడు మనకి 3 కండిషన్స్ ఉన్నాయి కాబట్టి చూడండి. ఓకే పర్లేదు, ఫార్ములా ఇట్లా ఉంది. అలా కాకుండా మల్టిపుల్ ఆర్ కండిషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ ఆర్ కండిషన్స్ ఉన్నాయి. ఓకే, అప్పుడు ఎలా సెర్చ్ చేస్తాం? సెర్చ్ చేయాలంటే కష్టం కదా. ఇప్పుడు అంటే ఇప్పుడు 3 ఉన్నాయి కాబట్టి ఇలా మీరు చెప్పేయచ్చు డైరెక్ట్ గా ఇట్లా ఫార్ములా రాస్తాను. అదే మనకు కనుక ఒక 10 కండిషన్స్ ఉన్నాయి అనుకోండి ఇట్లా. సో ఇట్లా మీరు రాసుకుంటూ వెళ్తే ఫార్ములా చాలా పెద్దది లెంగ్తీ అవుద్ది, చూడడానికి కాంప్లెక్సిటీగా ఉంటుంది అనమాట. కానీ అందులో లోపల ఈజీ ఫార్ములాని మనం కాంప్లెక్సిటీ చేసాం అనమాట. సో వేరే ఆపరేటర్ చేస్తే మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఇన్ ఆపరేటర్ చేసాం అనుకోండి, సో ఫార్ములాని మనం సైజ్ తగ్గించవచ్చు, ఈజీగా రాయొచ్చు అనమాట. సో మనకు ఆర్ ఆపరేటర్ ఉన్న కొద్దిగా డ్రాబ్యాక్ ఏంటంటే మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఫార్ములా లెంత్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు 3 కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఎంత వచ్చింది. అదే 10 కండిషన్స్ ఇవ్వాలంటే సో మనకి ఇక్కడ ఎక్కువ ఫార్ములా వస్తుంది length. సో ఆర్ ఆపరేటర్ ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. సారీ, ఆర్ ఆపరేటర్ ఇన్ ఆపరేటర్ చేసేసి మనం మల్టిపుల్ కండిషన్స్ ఒకేసారి సెర్చ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు సేమ్ ఇదే ఫార్ములాని మనం ఇన్ ఆపరేటర్ చేసి అలా చేద్దాం, చూద్దాం. ఓకే, సో మీటింగ్ డిస్కనెక్ట్ అవుతుంది 1 minute లో, డిస్కనెక్ట్ అవుతాం.